అయ్యో వేసారా హారన్ గా మర్చ్ చేసి వేసారా. సెప్టిక్ ట్యాంక్ నువ్వు ఇంకా జ్ఞాన శుద్ధి చూర్ణం మెంగుతూనే ఉన్నావా? ఐ డిడ్ంట్ డు ఇట్. నీ డ్రైనేజ్ క్యాంప్ మాకు తెలీదా? రే వెంకట్ సెకండ్ హాఫ్ షేకింగ్ రా, నేను వెళ్ళి ప్యాంట్ కొనుక్కుంటాను. ఎందుకురా వేస్ట్ గా? ఇదిగో శ్రీనుగాడ కోట్ సూట్ ఉంది కదా, వేసుకో. డోంట్ టచ్ మై సూట్, ఇట్ విల్ బికమ్ డర్టీ. అబ్బచ్చా వదిలేరా, నువ్వు డ్రాయర్ తో వెళ్ళినా పని నేను గుర్తుపడతాడులే. ఏ మంకిగా పంకుల్, ఈ అడ్రస్ ఎక్కడో చెప్పగలరా? చదువుకొని ఉంటే సెట్టర్లు ఎందుకు అమ్ముకుంటానయ్యా? పూర్ మ్యాన్, చదువుకోలేదంట. ఏం బలాత్కారం చేస్తావా? అన్న ఒక్క నిమిషం, మీకు మాట్లాడడం వచ్చుగా? వచ్చు. ఈ పంచబట్ల సారంగపాణి ఇల్లు ఎక్కడుందో మీకు తెలుసా? అదిగో అక్కడ ఉంది. ఇదిగో నీ జ్ఞాన శుద్ధి చూడడం. థ్యాంక్ యూ. నీకు ఎక్కడ దొరికింది? నీ పాకెట్ లో ఉంది. హే, హౌ డేర్ యు? దట్స్ మై ప్యాంట్. ఇది నాది ఏంట్రా? అంతా మన దగ్గర భగవద్గీతలో ఉంది. షట్ అప్. ఐ వాంట్ మై ప్యాంట్. ఐ వాంట్ దిస్. ఐ వాంట్ దిస్. ఏమైంది? పాణి వాళ్ళ ఫాదర్. ఏమండి పాణి ఎక్కడున్నాడు? అక్కడున్నా. చాలా బాధగా ఉంది పాణి. పాణి? ఎస్. సారీ అండి, పాణి ఎక్కడ? నేనే పాణి. కాదండి, పంచబట్ల సారంగపాణి. అవును, నేనే పంచబట్ల సారంగపాణి. పానీగడ్ ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నట్టున్నాడు రా. బాబు పాణి, సర్జరీ కాదు, హైట్ తేడా ఉంది. ఇటు వేరే. పంచబట్ల సారంగపాణి. రే అదే పేరు, అదే ఫోటో, అదే డిగ్రీ, కానీ మనిషి మాత్రం వేరే. దీనిలో ఏం గోల్మాల్ జరిగిందో తెలియట్లేదు. ఒరే, మీ ఇద్దరికి డేజావు అంటే ఏంటో తెలుసా? తెలుసురా, ఇప్పుడు జరిగిన విషయం ఇంతకు ముందే మనకి జరిగినట్టు ఉంటుంది. అదేగా డేజావు. అలాగే జమాయివు అంటే ఏంటో తెలుసా? తెలుసు, ఇంటర్వెల్కి వెళ్ళి జిప్ వేసుకోకుండా రావడం. చిచ్చి, ఇది కాదురా. చాలా సార్లు చూసిన విషయం కూడా మొదటిసారి చూసినట్టు అనిపించడమే జమాయివు. మనందరికీ జమాయివు. ఫోటోలో ఉన్న పాణి, బయట నుంచి ఉన్న పాణి మ్యాచ్ అయిపోయారుగా. ఆడే మన పాణి. చాలా కాలం ఎందుగా మనమే మర్చిపోయాం. హౌ ఇస్ మై థియరీ? దీనికన్నా నువ్వు వేసే బాంబే బెటర్. నీకు పాణి అడ్రస్ ఎలా దొరికింది? నీకు ఎలా దొరికింది? హౌ డేర్ యు టేక్ మై బిస్కెట్స్? ఐ గాట్ దిస్ ఫ్రమ్ శాన్ ఫ్రాన్సిస్కో. హ్యాండ్ మేడ్ బిస్కెట్స్, వెరీ ఎక్స్పెన్సివ్, స్పెషల్లీ మేడ్ ఫర్ కొసక్సి పచ్చి పులుసులా. ఎవర్రా అది కుసెక్సి పచ్చి పులుసులా? కుసక్సి కాదురా, కొసక్సి పచ్చి పులుసులా. డూ యు నో హూ దట్ ఈస్? ద గ్రేట్ సైంటిస్ట్. 400 patents. ద వరల్డ్ వాంట్స్ హిమ్. అంత ఈజీగా ఆయన ఎవరో కలవలేరురా. 1 year నేను చేసిన తర్వాత ఇప్పుడు నాకు అపాయింట్మెంట్ దొరికింది. ఆయన గాని నా కంపెనీ డీల్ సైన్ చేశారనుకో, ఐ విల్ గెట్ $1 trillion బిజినెస్. ఐ విల్ బి హ్యూజ్ హ్యూజ్ మా. నీ పచ్చి పులుసుల భజన ఆపరా. పాణి ఊటిలో ఉన్నాడని నీకెవరు చెప్పారు? దీనికి కూడా మనం పచ్చి పులుసుల గారికే థ్యాంక్స్ చెప్పాలి. లాస్ట్ మంత్ నా సెక్రటరీ లారా మిస్టర్ పచ్చి పులుసుల అపాయింట్మెంట్ కోసం ఇండియా వచ్చింది. అపాయింట్మెంట్ దొరకలేదు కానీ పాణిగాడు దొరికాడు. వీడు పాణియే. పాణి ఎక్కడ ఉంటాడో ఒక్కడు మాత్రమే కరెక్ట్ గా చెప్పగలడు. నాన్న, నన్ను క్షమించండి నాన్న. మీ చివరి కోరికని తీర్చలేని పాపాత్ముడిని నేను. కాశీకి తీసుకెళ్ళరా అని అడుగుతూ ఉండేవారు. ఊటీకి ఆప్టికల్ ఫైబర్ టెండర్ వస్తుందని నేను వెయిట్ చేస్తూ ఉన్నాను. టెండర్ ఓపెన్ చేసే సమయానికి మీరు కన్ను మూసేశారు నాన్న. ఐఎమ్ సారీ నాన్న. నేను మీకు ఒక మంచి కొడుకుని కాను. అదేంటి పాణి అలా అనేసావు? నువ్వు ఒక ఇంజనీర్, కాలేజ్ టాపర్,
నీ డిగ్రీ సర్టిఫికేట్ ఫ్రేమ్ కట్టి గోడకి వేలాడదీశారు. యు ఆర్ అ వెరీ గుడ్ సన్. ఎంత ధైర్యం ఉంటే పర్మిషన్ లేకుండా నా కాంపౌండ్లోకి చొరబడతారు? మిమ్మల్ని బొక్కలో తోయించమంటారా? బొక్కలోకి వెళ్ళేది నువ్వేరా. నకిలీ డిగ్రీ సర్టిఫికేట్ చూపించి 15 కోట్ల కాంట్రాక్ట్ కొట్టేశావు. అది మా ఫ్రెండ్ డిగ్రీ. నీ దగ్గరికి ఎలా వచ్చింది? చెప్పరా. ఇది 150 ఎకరాల ప్రాపర్టీ. మిమ్మల్ని చంపి పాతేసిన అడిగే దిక్కుండదు. మర్యాదగా ఇక్కడి నుంచి పారిపోండి. మా నాన్న అస్థికల్ని కాశీలో కలపబోతున్నా. మీవి కూడా కలిపి కలపనా? ఒరేయ్ నాన్న లేపరా. పరిగెత్తు. ఇటుపక్కరా. పరిగెత్తురా. ఇటుపక్కరా. ఒక నిమిషం నువ్వు ఎవరో చెప్పు, లేదంటే మీ నాన్న కాశీలో బదులు కమ్ముడిలో కలిసిపోతాడు. మా నాన్న నాకు ఇచ్చేయండి. మరి నిజం చెప్తావా లేక కలిపోయినా? మా నాన్నని మరణం చేయకరా, అప్పుతారా, షూట్ చేస్తా. నువ్వు ట్రిగర్ నొక్కేవో నేను ఫ్లష్ నొక్కేస్తాను. 3 లెక్కెళ్తా. ఈలోగా నాకు ఇవ్వలేదు. రే నిఖిల్, వాళ్ళ నాన్న దీనిలో కలిపారా? ఒకటే. మేము చచ్చినా పర్లేదు, మీ నాన్న దీనిలో కలపకుండా వదలం. 2. మీ నాన్న ఆత్మకి శాంతి దొరకక ఈ కమోడ్ని తిరుగుతూ ఉండబోతాడు రా. ఏంటా? చెంబులాడి బాబు లేడు. 3. తప్పుడు చెంబు తీసుకొచ్చాం. చెంబు ఖాళీగా ఉంది. ఖాళీయా? ఖాళీ 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 చేస్తున్నాం. ఖాళీ చేయి, ఖాళీ చేయి, ఖాళీ చేయి, ఖాళీ చేయి, ఖాళీ చేయి. కలిపేరా, కలిపేయ్, అదే కలిపేయ్, ఖాళీ చేయి. చెప్పరా నువ్వెవరు? నేను పంచబట్ల సారంగపాటి. నీ ఒట్టేసి చెప్తున్నాడు. మా నాన్న మీద ఒట్టేసి చెప్తున్నాడు. నేను చెప్పదంతా నిజం. నేను పాడి, వాడు పప్పు. పప్పు? వాడు మా తోటమాలి కొడుకు. వాడిని అందరం పప్పు అనే పిలుస్తాం. వాళ్ళ అమ్మా నాన్న చనిపోయిన తర్వాత మా నాన్న వాడిని ఇక్కడే ఉండమన్నారు. బల్బు మార్చడం, అయం చేయడం, బ్రెడ్ గుడ్లు తేవడం లాంటి చిన్న చిన్న పనులు చేస్తూ ఉండేవాడు. వాడికి చదువంటే మహా ఇష్టం. నా పాత యూనిఫామ్ వేసుకుని స్కూల్కి వెళ్ళేవాడు. ఏ క్లాస్ నచ్చితే ఆ క్లాస్లో కూర్చునేవాడు. నాకు పెద్దగా చదువు అవ్వలేదు. నేను వాడిని యూజ్ చేసుకున్నాను. నా హోంవర్క్లన్నీ వాడిని చేయమనేవాడిని. ఎగ్జామ్స్ కూడా నాకు బదులు వాడిని రాయమనేవాడిని. అంతా సవ్యంగా సాగుతూ ఉండగా ఒకరోజు మా టీచర్ 6వ క్లాస్ కూరడు 10వ క్లాస్ లెక్కలు వేయడం చూసి ఆశ్చర్యపోయారు. బాబు, ఏ క్లాస్ అమ్మా నువ్వు? నీ పేరేంటి? మేం దొరికిపోయాం. మా నాన్న ఊళ్ళో పెద్ద మనిషి కాబట్టి ఆయన హెడ్ మాస్టర్కి చెప్పడానికి ముందుగా మా నాన్నకి చెప్పారు. మొదలుపెట్టింది నువ్వేగా, నువ్వే పూర్తి చేయి. ఊళ్ళో అందరూ నేను ఎదురుపడగానే అయ్యా అంటూ దండం పెడతారు. కానీ నా వెనకాల పేలి ముద్రగడని ఎగతాళి చేస్తారు. ఆ పరిస్థితి నా కొడుక్కి రాకూడదు. ఈ పిల్లాడికి చదువు కావాలి, నా కొడుకు డిగ్రీ కావాలి. వీడి ఇంజనీర్ అవ్వాలి. పంచబట్ల సారంగపాణి అనే పేరు మీద వీడికి వచ్చే డిగ్రీ ఈ గోడకి వేలాడాలి. నేను 4 ఏళ్ళు లండన్కి వెళ్ళిపోయాను. వాడు నా పేరు మీద ఐఈసీలో ఇంజనీరింగ్ చదివాడు. డిగ్రీ పూర్తయ్యాక ఐఈసీకి సంబంధించిన వాళ్ళు ఎవరిని కలవకూడదు అని మా నాన్న వాడి దగ్గర ఒట్టేయించుకున్నాను. నేను ఎవరిని కలవను, కానీ ఏదో ఒక రోజు నన్ను వెతుక్కుంటే 2 ఫ్రెండ్స్ వస్తారు, అప్పుడేం చేస్తారు అని అడిగాడు. వాడు మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాడు. అడ్రస్ ఇస్తాను, వెళ్ళి కలవండి. కానీ ఒకటి, ఈ రహస్యం ఎవరికీ తెలియకూడదు. ఏ రహస్యం? అయ్యా, చెంబు మారిపోయింది. మీ చేతిలో ఉన్నది ఖాళీ చెంబు. నాన్నగారు ఇందులో ఉన్నారు. అబ్బా,